విజయవాడ నగరంలో అందమైన ఇంట్లో ఒక సంతోషకరమైన కుటుంబం జీవించేది. ఆ కుటుంబం ప్రేమ, నవ్వులతో నిండిపోయి ఉండేది. అందుకు కారణం ఇద్దరు అందమైన పిల్లలు, యోధాశ్రీ 5 ఏళ్ల తెలివైన అమ్మాయి మరియు ఆమె చిలిపి 4 ఏళ్ల తమ్ముడు యువాన్స్. వారు తమ ప్రేమల తల్లిదండ్రులు రమేష్, ప్రతిభ మరియు స్నేహశీలురాలైన బామ్మ ఎల్లమ్మతో కలిసి ఉండేవారు. యోధాశ్రీ తన ముద్దైన మాటలతో అందరినీ ఆకర్షించేది. పొరుగువారు ఆమెను ఎంతో అభిమానించేవారు. ఆమె బార్బీ డాల్ కార్టూన్లు చూడటం చాలా ఇష్టపడేది. బార్బీ డాల్ లాంటి అలంకారాలను చేస్తూ తన బొమ్మలను అందంగా దుస్తులు తొడిగేది. యువాన్స్ మాత్రం పూర్తిగా చురుకైనవాడు. అతనికి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో అటూ ఇటూ పరుగెత్తుతూ తాను వలలు త్రెయ్యగలిగినట్లు నటించేవాడు. అతని ఆటపాటలు అందరికీ నవ్వు తెప్పించేవి. ఒక వెలుగులా రమేష్ మరియు ప్రతిభ పనికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నా చిన్న హీరోలు బాగుంటారు కదా అని ప్రతిభ వారిని ముద్దు పెట్టుకుంటూ అడిగింది. బామ్మ మాటలు వినాలి. సరేనా, అవును అమ్మా అని యోధాశ్రీ ఆనందంగా చెప్పింది. ఆమె చేతిలో బార్బీ బొమ్మ ఉంది. యువాన్స్ మాత్రం అప్పటికే గోడను ఎక్కుతున్నట్లు నటిస్తూ మరింత ఉత్సాహంగా ఉన్నాడు. ఏమీ ఆందోళన చేయకు ప్రతిభ అంటూ ఎల్లమ్మ నవ్వుతూ చెప్పింది. ఈ చిలిపిలను చూసుకుంటాను. తల్లిదండ్రులు వెళ్లిన వెంటనే యువాన్స్ యోధాశ్రీ దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి, మన సూపర్ హీరోస్ ఆడుదాం. నువ్వు బార్బీ సూపర్ ప్రిన్సెస్ అవ్వు, నేను స్పైడర్ మ్యాన్ అవుతాను అన్నాడు. సరే అని యోధాశ్రీ తన కళ్ళు మెరిపిస్తూ అంగీకరించింది. కాని ముందు నా బార్బీ హౌస్ సర్దుకోవటంలో సహాయం చేయాలి. వారు తెల్లవారుజామున బార్బీ హౌస్ను సర్దుకుంటూ గడిపారు. యోధాశ్రీ చిన్న చిన్న చైర్లు, టేబుళ్లు ఎక్కడ పెట్టాలో యువాన్స్కు చెప్పేది. కాదు యువాన్స్, బార్బీ కిచెన్ ఇక్కడ ఉండాలి అంటూ బలంగా కాని ముద్దుగా చెప్పింది. యువాన్స్ నవ్వుతూ సరే బాస్, కాని స్పైడర్ మ్యాన్ బార్బీ కంటే బలవంతుడే అన్నాడు. కొన్ని గంటల తర్వాత ఎల్లమ్మ పిలిచింది. పిజ్జా సమయం అని. ఈ మాటలతో ఇద్దరూ ఆనందంతో ఎగిరి పడిపోయారు. అమ్మో, పిజ్జా అంటూ యువాన్స్ కిచెన్కి పరుగెత్తాడు. యోధాశ్రీ అతనిని వెంటనే అనుసరించింది. ఎల్లమ్మ స్పెషల్గా తయారుచేసిన హోమ్మేడ్ పిజ్జా వారికోసం ఉంది. వారు ఆ పిజ్జా తింటూ నవ్వుతూ కథలు చెప్పుకున్నారు. బామ్మ, బార్బీకి పిజ్జా ఇష్టమా అని యోధాశ్రీ ఆలోచనగా అడిగింది. తప్పకుండా ఇష్టం ఉంటుంది బంగారు, ఎల్లమ్మ నవ్వుతూ చెప్పింది. బార్బీ తన కార్టూన్లు చూడటంలో తింటూ ఉంటుంది. అయితే నేను ఒక ముక్క బార్బీ కోసం ఉంచుతాను అని యోధాశ్రీ ప్రకటించి చిన్న ముక్క పక్కన ఉంచింది. తర్వాత యువాన్స్ మరో ఆలోచన చేశాడు. మనం ఆడుదాం, కానీ నేను స్పైడర్ మ్యాన్గా ఉంటాను. నన్ను ఎవరూ పట్టుకోలేరు అని చెప్పి కర్టెన్ వెనుకకు దూకాడు. యోధాశ్రీ 1 నుంచి 10 వరకు లెక్క పెడుతూ నవ్వుతూ ఇల్లు అంతా పూరించింది. సిద్ధమవ్వండి, నేను వస్తున్నాను ఇక్కడి నుండి. బామ్మ కూడా ఆటలో చేరి కర్టెన్ వెనుక కనపడుతున్న యువాన్స్ కాళ్లను చూడనట్లుగా నటించింది. అక్కడ ఎక్కడ ఉంటాడో అంటూ యోధాశ్రీను చూసి గట్టిగా నవ్వింది. ఇతను కర్టెన్ వెనుకే ఉన్నాడు బామ్మ అని యోధాశ్రీ నవ్వుకుంటూ చెప్పారు. ఈ విధంగా ఆ ఇంట్లో రోజులు కేకలతో, ఆటలతో గడిచిపోయేవి.